హాయ్ అండి. వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ కాకరకాయ. కాకరకాయ అనగానే చేదుగా ఉంటుంది, తినమని గొడవ చేస్తూ ఉంటారు అందరూ. కానీ ఈ విధంగా తయారు చేసి పెట్టండి. కాకరకాయని చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా ఈజీగా ఉండే రెసిపీ, అలానే త్వరగా కూడా అయిపోతుంది. కాకరకాయని మన ఆహారంలో భాగంగా తీసుకోవటం వలన మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కూడా దూరం చేస్తుంది. చూడండి, నేను చిన్న సైజు కాకరకాయలను తీసుకున్నాను. వీటిని మొత్తం పీల్ ఆఫ్ చేయకుండా లైట్గా స్కిన్ తీసేసానమాట. ఈ విధంగా వీటన్నిటిని వాష్ చేసేసుకొని చక్కగా వీటిని కొద్దిగా స్లిట్స్ పెట్టేసి మధ్యలో ఉన్న సీడ్స్ని తీసేస్తున్నాను. చిన్న కాయలైతే సీడ్స్ కూడా ఎక్కువగా ఉండవండి. ముదురుగా ఉన్న కాయలైతే మాత్రమే వాటిలో సీడ్స్ కూడా ఉంటాయి. లేకపోతే సీడ్స్ తీయాల్సిన అవసరం కూడా ఉండదు. లేతగా ఉన్న వాటిల్లో సీడ్స్ ఉండవు కాబట్టి. ఇలా అన్ని సీడ్స్ తీసిన తర్వాత వీటిని నేను నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నాను. ముందుగా నీళ్ళల్లో రాళ్ల ఉప్పు అలానే పసుపు వేసి ఈ కట్ చేసుకున్న కాకరకాయల్ని ఈ నీళ్ళల్లో వేసి ఒక్క 10 మినిట్స్ నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకోవడం వలన చేదు అనేది కాస్త తగ్గుతుందండి. చూసారుగా, ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం. ఈలోపు స్టఫింగ్కి కావాల్సిన మసాలాని రెడీ చేసేసుకుందాం. దానికోసం ఒక 4 స్పూన్స్ ఎండు కొబ్బరి, అలానే ఒక 4 స్పూన్స్ పల్లీలు, వేపిన పల్లీలు, అలానే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, అలానే లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, ఇందులోనే 1 స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నిటినీ కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇవి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్లు కారం యాడ్ చేశానండి. అలానే 1.5 స్పూన్ వరకు రాళ్ల ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5, 6 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీ ఒక పావు కేజీ కాకరకాయలు అనమాట. నేను తీసుకున్న మెజర్మెంట్స్ అన్ని పావు కేజీ కాకరకాయలకి సరిపడా తీసుకున్నాను. చూడండి, 10 మినిట్స్ అయిపోయింది. ఈలోపు నేను కాకరకాయల్ని వాటర్లో నుంచి తీసివేసి దానిలో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు బాండీలో ఆయిల్ వేడి చేసుకుని ఈ కాకరకాయలన్నింటినీ కూడా మనం ఫ్రై చేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మనం డీప్ ఫ్రై చేయాల్సిన, ఎర్రగా కాల్చాల్సిన అవసరం లేదు. ఇవి కొద్దిగా మెత్తబడితే సరిపోతుందన్నమాట. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి, అలానే మెత్తబడిపోయాయి. ఒక 5 మినిట్స్లో ఇలా చేంజ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసేసుకుందాం. ఒక బౌల్లో ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి సన్నగా. ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను. దానిలో మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్నంతటిని మనం కాకరకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి చల్లారాక ఇందులో స్టఫింగ్ పెట్టేసుకోవాలి. ఈ ఉల్లిపాయల మసాలా అంతా కూడా కాకరకాయ మధ్యలో స్టఫ్ చేస్తున్నాను. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్టఫ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని కాకరకాయలు స్టఫింగ్ అయిన తర్వాత మనకి ఈ మసాలా మిగిలిందనమాట. దీన్నే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం. పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర, ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంపి వేసుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా ఉంది కదండి, అది యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మసాలా అంతా మిక్స్ అయ్యి ఉంది కాబట్టి అడుగు పట్టేస్తుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్లో చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఒకవేళ మీకు అడుగంటుతుంది, అడుగు పట్టేస్తుంది అని అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ని చేత్తో చిలకరించండి, సరిపోతుంది. ఎక్కువగా వాటర్ పోయొద్దు, చిలకరిస్తే సరిపోతుందన్నమాట. ఇలా కాకరకాయలు వేసిన తర్వాత మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, కాకరకాయలు చక్కగా మగ్గాయి. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి.
మనకి మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో కొబ్బరి కారం, అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, అది యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి కారంలో కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, అలానే కారం, వెల్లుల్లి యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటాం. అదే కొబ్బరి కారం. దాన్ని నేను యాడ్ చేశానండి. మీ రుచికి సరిపడా, కారానికి సరిపడా యాడ్ చేసుకోండి. చివరిగా కొద్దిగా కరివేపాకు, అలానే నువ్వుల్ని వేస్తున్నాను. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన గుత్తి కాకరకాయ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ కూడా. దీనిలో ఎటువంటి చేదు కూడా ఉండదు. ఈ రెసిపీని మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.